ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగానే మాట్లాడారు. ఆయన చెప్పాల్సినవి చెప్పారు. తన ఆలోచన ఏంటి, తమ వాళ్ళల్లో ఉన్న లోపాలు ఏంటి, ఏం దిద్దుకోవాలి, ఒక నెల రోజుల పాటు పథకాలు వీటిని గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ప్రచారం చేయమన్నారు. ఇవన్నీ ఎలాగైనా ఏ అధికార పార్టీ అయినా చేస్తూ ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటింటికి అని ఇట్లాంటివి చేశారు కదా. ఇంకా తెలుగుదేశం ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇక్కడ ఒక అంశం ఉంది. సుపరిపాలనలో తొలి ఏడాది కాదు, ఒక 5 సంవత్సరాల గ్యాప్ పక్కన పెడితే విరామం మినహాయిస్తే చంద్రబాబు నాయుడికి ఇది 15 ఏళ్ళు, 15వ ఏట పాలన. మిగతా వాళ్ళలాగా మొదటిసారి అనే అవకాశం లేదు. తెలుగుదేశం విధానాలు, వాటి ప్రభావం ఇప్పటికి కూడా ఉంటుంది. లోకేష్ను ముఖ్యమంత్రిని చేయడానికి సాక్షాత్తు మోదీ కూడా ఒప్పుకున్నారని నిన్న కథనాలు వస్తున్నాయి కదా. మనం గతంలో చెప్పుకున్నదే. అప్పుడు లోకేష్ వస్తే ఆ మాట అన్నా కొంచెం దానికి అర్థం ఉంటుంది. ఓకే.